అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని వల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న శ్రీరామమూర్తి సత్యవతి దంపతులకు ఎస్ జానకి జన్మించారు. 19 ఏళ్ల వయసులో తన మామయ్య సూచన మేరకు చెన్నై చేరుకున్న జానకి ప్రముఖ ఏవిఎం స్టూడియోలో గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గాయని ఎస్ జానకి తన గానంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. తెర వెనుక ఎంతో సాదాసీదాగా జీవించిన జానకమ్మది ప్రేమ వివాహం కావడం విశేషం. తన విజయవంతమైన సంగీత ప్రయాణంలో భర్త అందించిన సహకారం గురించి ఆమె పలు సందర్భాల్లో ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. జానకి తన కెరీర్ ప్రారంభ దశలోనే దగ్గరి బంధువుల కుటుంబంతో సన్నిహితంగా మెలిగేవారు. ఆ కుటుంబానికి చెందిన డాక్టర్ చంద్రశేఖరం కుమారుడు రాంప్రసాద్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా అనుబంధంగా, తర్వాత ప్రేమగా మారింది. ఆమె ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి మాట్లాడుతూ, మాది ప్రేమ వివాహం. రాంప్రసాద్ గారు నన్ను ప్రేమించారు, నేను కూడా ఆయన్ని ప్రేమించాను. కానీ మొదట్లో అది ప్రేమ అని నాకు తెలియదు. ఆయన అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. ఎవరికీ తెలియకుండా ఆయన ఫోటోను సంపాదించి నా దగ్గర దాచుకుని ఉంచుకున్నాను. బయట మాత్రం ఏమీ తెలియనట్లు ఉండేదాన్ని అని గుర్తు చేసుకున్నారు. ఈమె దాచుకున్న ఫోటో ఒకరోజు ఇంట్లో వారి కంటపడడంతో విషయం కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. దీంతో పెద్దల అంగీకారంతో ఇద్దరి వివాహం జరిగింది. తన జీవితంలో సాధించిన ప్రతి విజయానికి భర్త రాంప్రసాద్ కారణమని జానకి ఎన్నోసార్లు చెప్పారు. ఒకే రోజు 4 స్టూడియోలకు వెళ్ళి వేర్వేరు భాషల్లో పాటలు పాడాల్సిన పరిస్థితులు ఉండేవని, ఆ సమయంలో అన్ని వ్యవహారాలను భర్తే చూసుకునేవారని ఆమె వివరించారు. రికార్డింగులు, పారితోషికం, తేదీలు, ఒప్పందాలు వంటి విషయాల్లో తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భర్త చూసుకునేవారని చెప్పారు. నేను ప్రశాంతంగా పాటలు పాడేందుకు అవసరమైన వాతావరణాన్ని ఆయనే కల్పించారు. నా మీద వచ్చే ఒత్తిడి అంతా ఆయనే భరించేవారు అంటూ జానకమ్మ తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఆయనను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేదాన్ని కాదు. సిగరెట్ తాగి వస్తానని బయటకు వెళ్ళినా వద్దు అనేదాన్ని. కొన్నిసార్లు వెళ్ళినా సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేవారు. మా మధ్య అంతటి అనుబంధం ఉండేది అని ఆమె చెప్పారు. అలాగే తన అత్త శకుంతలబాయి కూడా తనకు ఎంతో సహకారం అందించారని తెలిపారు. రికార్డింగుల సమయంలో తన కుమారుడిని చూసుకోవడం నుంచి కుటుంబ బాధ్యతల వరకు అన్నింటినీ అత్తగారే చూసుకునేవారని ఆమె గుర్తు చేశారు. జానకి దంపతులకు ఒక కుమారుడు మురళీకృష్ణ ఉన్నారు. ఆయన కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కుటుంబంలో కోడలు ఉమా ప్రముఖ కూచిపూడి, భరతనాట్యం నర్తకిగా గుర్తింపు పొందారు. ఆమెకు కళైమామణి పురస్కారం కూడా లభించింది. జానకి అమృతవర్షిణి, అప్సర అనే 2 మనవరాళ్ళు ఉన్నాయి. భర్తపై తనకున్న ప్రేమను గుర్తు చేసుకుంటూ జానకి చెప్పిన మాటలు ఎంతో భావోద్వేగానికి గురి చేశాయి. అప్పట్లో నేను నా భర్త చేతుల్లోనే ఈ లోకాన్ని విడిచిపెట్టాలని దేవుణ్ణి కోరుకునేదాన్ని. కానీ విధి మరోలా నిర్ణయించింది. నాకంటే ముందే ఆయన వెళ్ళిపోయారు. ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. రాంప్రసాద్కి మొదటిసారి గుండెపోటు వచ్చిన సమయంలో ఆయన ఆసుపత్రిలో ఉండగా తాను మాత్రం రికార్డింగ్కు వెళ్లాల్సి వచ్చిందని జానకి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కార్తీక దీపం సినిమా కోసం నీ చేతులలో తలవాల్చి అనే పాటను భర్తనే తలుచుకుంటూ ఎంతో భావోద్వేగంతో పాడానని తెలిపారు. తన భర్త మరణం జానకి జీవితంలో తీరని లోటుగా మిగిలింది. ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోకముందే తన కుమారుడు మురళీకృష్ణను కూడా కోల్పోవడం ఆమెను మరింత కుంగదీసింది. జీవితాంతం సంగీతానికి అంకితమైన జానకమ్మ వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషేదాలను ఎదుర్కొన్నప్పటికీ తన గానంతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎస్ జానకి ఒక చిన్న పాపలా పాడగలదు. ఎలాంటి సందర్భాన్నైనా తన గళంలో పలికించగలదు. జానకి తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషల్లో పాడినవే ఎక్కువ. ఈమెకు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పొందారు. జానకి గారి తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు.
చిన్నతనం నుంచే సంగీతంపై ఉన్న ఆసక్తితో నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు. 3వ ఏట నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1957లో తమిళ చిత్రం విధిயின் విలయట్టు ద్వారా ఆమె గాయనిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ సినిమాకి టి. చలపతిరావు సంగీతం అందించారు. అదే ఏడాది ఎమ్మెల్యే సినిమాలోని నీ నవ్వే నీ జగాన అనే పాటతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిన్నపిల్లల గొంతుతో పాడాలన్న, పండితులను మెప్పించే శాస్త్రీయ సంగీతమైన, పల్లె పదాల జానపదాలైన జానకమ్మకు వెన్నతో పెట్టిన విద్య. స్వాతిముత్యం సినిమాలో చిన్నారి పున్నారి కిట్టయ్య పాటలు ఆమె పలికించిన పసితనం ఎప్పటికీ మరువలేనిది. పాటలో భావాన్ని, ఎమోషన్ని పలికించడంలో ఆమె శైలి ప్రత్యేకం. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన వేలాది యుగళ గీతాలు టాలీవుడ్లో ఒక సువర్ణ అధ్యాయం. ఉత్తమ గాయనిగా 4 జాతీయ అవార్డులు అందుకున్నారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి బోలెడన్ని నంది అవార్డులు, ఇతర రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు. మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ వచ్చింది. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును దక్షిణ భారత కళాకారులకు దక్కాల్సిన గుర్తింపు ఆలస్యంగా దక్కిందనే కారణంతో ఆమె నమ్రతతో తిరస్కరించడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనమనే చెప్పాలి. గాయనిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎస్. జానకి ఉషా కిరణ్ మూవీస్ వారి చందమామరావి, జడ్జిమెంట్ సినిమాల్లో బేబీ సుజితకు ఆమె డబ్బింగ్ చెప్పారు. అలానే ఉషా కిరణ్ మూవీస్ వారి గట్టిగా పట్టుబట్టడంతో మౌన పోరాటం సినిమాకి సంగీత దర్శకత్వం చేశారు. ఆమె కంటే ముందు తెలుగులో పి. భానుమతి, పి. లీలా, బి. వసంత సంగీత దర్శకత్వం చేశారు. తన సంగీత దర్శకత్వం గురించి జానకి చెబుతూ, సంగీత దర్శకత్వం అనేది కంప్లీట్గా బ్రెయిన్ వర్క్, చాలా సమయం కేటాయించి ఓపికగా చేయాల్సిన పని. అది నాకు కుదరదు, ఎందుకంటే పాటలు పాడడానికే టైం చాలదు. ఇక మ్యూజిక్ కంపోజింగ్కు సమయం కేటాయించడం ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల ఆ తర్వాత ఆ ఆలోచన కూడా నేను రానివ్వలేదు. అయితే ఏవే కొన్ని ప్రైవేట్ క్యాసెట్లకు సంగీతం సమకూర్చుకున్నాను. భగవంతుడి దయ వల్ల బాగా శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా ఆ లోటు కొంత తీర్చాడు దేవుడు. త్యాగరాజ కృతులు, మీరా భజన్స్ సొంత సంగీత దర్శకత్వంలో పాడాను. తిరువయ్యూరులో త్యాగరాజస్వామి ఆరాధోత్సవాల సందర్భంగా వరుసగా 3 ఏళ్ల గాత్ర కచేరీ చేశాను. నాదస్వరంతో డోల్ కలిపి ఒక ప్రయోగం చేశాం ఒకసారి. ఇలా ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఇక మా సోదరుడి కుమారుడు జి. బాలకృష్ణ ప్రసాద్ స్వరసారథ్యంలో ఎన్నో అన్నమాచార్య సంకీర్తనలు పాడాను. నేను స్వయంగా సంగీతం చేసిన కృష్ణరవులు సంగీత కంపెనీ వాళ్ళు విడుదల చేశారు. నేను ఎక్కువగా చదువుకోలేదు. ఆ మాట చెప్తే అబద్ధాలు చెప్తున్నావు అంటారు. బొమ్మలు కూడా వేస్తాము. ఎక్కువగా దైవభక్తి గీతాలే రాశాను. గతంలో ఓ తమిళ సినిమాకి కన్నాని ఎంగే అనే పాట రాశాను. ఇన్ని అద్భుతమైన ప్రతిభలున్న జానకి గారు కన్ను మూయడం ఒక తీరని లోటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.